Hi guys, how are you? This is Mahi. Welcome back to my YouTube channel. లాస్ట్ 2 వీడియోస్ లో అయితే మనం అసలు HTML ఫార్మ్స్ అంటే ఏంటి, అసలు మనం ఫార్మ్స్ ఎందుకు యూస్ చేస్తాం, అదే విధంగా ఫార్మ్స్ లో ఉన్న 6 ఇన్పుట్ టైప్స్ గురించి మనం క్లియర్ కట్ గా అయితే డిస్కస్ చేసుకున్నాం కదా. మీలో ఇంకా ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ఫస్ట్ వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ చూసి మళ్ళీ ఈ వీడియో చూసేదానికి అయితే ట్రై చేయండి, ఓకేనా. అప్పుడు మీకు కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమైపోతుంది, అదే విధంగా కంటిన్యూయేషన్ కూడా ఉంటుంది. ఈ వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే కవర్ చేసుకోబోతున్నాం, అది ఫార్మ్ అట్రిబ్యూట్స్. బేసిక్ గా మనం ఈ ఫార్మ్ అట్రిబ్యూట్స్ ఎందుకు యూస్ చేస్తామంటే ఫార్మ్స్ ని వ్యాలిడేట్ చేయడానికి మనం ఈ అట్రిబ్యూట్స్ అనేది యూస్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ కానీ ఇంకేదైనా జాబ్స్ కానీ అప్లై చేసేటప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే పర్టికులర్ గా 18 నుంచి 25 ఈ విధంగా ఒక ఏజ్ లిమిట్ అనేది పెట్టేసి ఉంటారు అప్లికేషన్ ఫామ్ లో. అదే విధంగా కొన్ని మ్యాండేటరీ ఫీల్డ్స్, అంటే ఈ ఫీల్డ్ నువ్వు ఫిల్ చేయకుండా కానీ సబ్మిట్ చేసినట్లయితే సబ్మిట్ అవ్వదు, ప్లీజ్ ఫిల్ దిస్ ఫీల్డ్ అనేసి ఒక అలర్ట్ మెసేజ్ అనేది ఇస్తుంది, ఓకేనా. ఈ విధంగా మనం HTML లో ఉన్న ఫార్మ్ అట్రిబ్యూట్ యూస్ చేసుకునేసి ఈజీగా మనం ఫార్మ్స్ ని వ్యాలిడేట్ చేసుకోవచ్చు, ఓకేనా. ఈ విధంగా అట్రిబ్యూట్స్ దగ్గర 8 ఉన్నాయి. మనం ప్రతి ఒక్క అట్రిబ్యూట్ గురించి క్లియర్ కట్ గా డిస్కస్ చేసుకోబోతున్నాం, ఓకేనా. అలాగే మన ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ మాత్రం కొట్టడం అస్సలు మర్చిపోకండి, ఓకేనా. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇంటూ అవర్ వీడియో. ఓకే గాయస్, మనం ప్రీవియస్ వీడియోలో క్రియేట్ చేసిన వెబ్ పేజ్ని మళ్ళీ అయితే మనం యూస్ చేద్దాం, ఓకేనా. ప్రీవియస్ వీడియోలో మనం క్రియేట్ చేసిన వెబ్ పేజ్ వచ్చేసి ఫార్మ్స్. మనకు అవుట్పుట్ అయితే నీట్గా ఈ విధంగా వచ్చింది.